25 ఎకరాలు 50 ఎకరాలు ఆ ఉప్పల్ బగాయతను లేఅవుట్ చేసి అమ్ముకుంటారు కదా, అట్లా 50 ఎకరాలు లేఅవుట్ చేయి. కోకపెట్లు ఉండదు, దయి నాలాల మీద ఉన్నోళ్ళు మనిషికి 100 గజాలు ఇచ్చి ఇల్లు కట్టించు. సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్టివ్ ఐడియా. నువ్వు నన్ను అడిగితే నేను చెప్తా, రేవంత్ రెడ్డి నన్ను అడగలే, నేను చెప్పలేదు. కానీ మీరు చెప్పుర్రు రేవంత్ రెడ్డికి, ఈ గరీబులందరినీ తీసుకుపోయి ఆ కోకపేటలో తీసుకుపోయి మనిషికి 100 గజాలు ఇచ్చి ఆ 150 ఎకరాలలో ఒక 50 ఎకరాలు లేఅవుట్ చేసి ఇవ్వనుండ్రి. అప్పుడు రఘునందన్ సపోర్ట్ చేయకపోతే నన్ను తప్పు పట్టుండ్రి. లేకపోతే ఆడ కొల్లూరు దగ్గర ఉన్నాయి కదా 2 BHK కట్టినాయి, ఒక 10,000 ఇండ్లు రెడీగా ఉన్నాయి. నాలాల మీద ఉన్న గరీబులను తీసుకొచ్చి 2 BHKలలో పట్టాలు ఇచ్చాయి. చేయమంటున్నా, ప్రభుత్వం మంచి చేస్తే సపోర్ట్ చేస్తాం, చెడు చేస్తే బరాబరి గల్లబట్టి నిలబెడతాం. నేను ఇందాక చెప్పినా కదా, సల్కం చెరువులో కట్టిన కాలేజీని గులగట్టిన రోజు రంగనాథన్ కూడా ఇట్లా గల్లబట్టి నిలబెడతాం. బట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ మీది రాంగ్ కాదని మీరు చెప్తున్నా, మీకు రాంగ్ అనిపిస్తుందా? మీకు రాంగ్ అనిపిస్తుందా? కోరుకుంటారా కిషోర్ గారు? పార్టీల పరంగా ఇది మా పార్టీ నాయకులు ఎవరు కూడా చెరువులు కుంటలు పూడ్చమని చెప్పలే, కబ్జా చేసుకోమని చెప్పలే. ఎట్ ద సేమ్ టైం మేము చెప్పేది ఏంటంటే అంత్యోదయ, గరీబోనికి నష్టం కావద్దు అనేది మా పార్టీ నాయకులుగా మేము కోరుకుంటున్నాం. ఉప్పల్ బగాయత్ లేఅవుట్ చేసినట్టు కోకాపేటలో 50 ఎకరాలు లేఅవుట్ చేయి. మియాపూర్లో మంది బొందలు పెట్టి కబ్జాలు పెట్టుకున్నటువంటి భూములు తీసుకొచ్చి పేదోడికి ఇల్లు కట్టి, కోకాపేట ఊరవతలు అవుతుంది అనుకుంటే ఉప్పల్లో మిరిదో ఈడ కట్టించేసేయి, మియాపూర్లో కట్టించేసేయి. లేఅవుట్ చేయి, ఇంకా 60 ఎకరాలు 100 ఎకరాలు ఆ మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కన ఒక 100 ఎకరాలు ఖాళీ ఉంది, కాలనీ చేసి ఇచ్చేసాయి నష్టపోతున్న వాళ్ళకి. ఇది రఘునందన్ అడుగుతున్నాడు, తప్పే ఉంది? తప్పంటే మీకు తప్పే ఉంది సార్. రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ చేయని అడుగుతున్నాం, రుణమాఫీ ఏమని అడుగుతలేదా బీజేపీ? రఘునందన్ అడుగుతలేడా? 6 గ్యారెంటీలు ఏమైనా అని అడుగుతలేమా? ప్రజల పక్షాన్ని అడగాల్సినప్పుడు ప్రజల పక్షాన్ని అడుగుతాం, ప్రకృతి పక్షాన్ని నిలబడాల్సి వచ్చినప్పుడు ప్రకృతి పక్షాన్ని నిలబడతాం. దానికి మీరు మా పార్టీలో ఎవరు వ్యతిరేకించారు? నన్ను ఎవరు వ్యతిరేకించలేదు. మా ఎంపీల ఎక్స్ప్రెషన్లో డిఫరెంట్ ఉంటుంది. మీ చేతికి 5 ఏళ్ళు ఉంటే 5 ఒక రకంగా ఉన్నాయా ఏంది? లేవు. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను, మా ఎంపీలు కొంచెం సౌమ్యంగా మాట్లాడతారు. నాకంటే ఎక్కువ తిట్టే ఎంపీలు కూడా ఉన్నారు మా పార్టీలో. ఇది రాంగ్ ఇన్ ఇట్, అది వారి నేచర్. అంటే రాజకీయంగా మీరు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. ఇది రాజకీయం ఎట్లయితుంది? ఇది రాజకీయం ఎట్లయితుంది? ఆకలైనోనికి అన్నం పెట్టినప్పుడు ఆకలి అవుతున్నానికి అన్నం పెట్టమంటే అది రాజకీయం ఎట్లయితుంది? నేను కూడా అదే చెప్తున్నా. పార్లమెంట్లో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చెప్తున్నాం మేము. మంచిని మంచి అనురి, చెడుని చెడు అనురి. ఈ డిస్క్రిమినేషన్ లేకపోతే ఇది డెమోక్రసీకి నష్టం, అరిష్టం అని చెప్తా ఉన్నా నేను. అట్లెట్లయితుంది? ఇప్పుడు వక్ఫ్ చట్టం తెచ్చినాం, బరాబర్ అమలు చేస్తాం. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాం, బరాబర్ అమలు చేస్తాం. 370 రద్దు చేస్తామన్నాం, చేసినాం. ఎక్కడ అవుతున్నాం? మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా చేస్తాం. ఆ రోజు కూడా మీరు చేయనాల్సింది అనలేదు. చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతారు మీరు. దానికి నేనేం చేయాలి? హైడ్రా విషయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి కవిత వ్యవహారాన్ని కొంచెం మాట్లాడచ్చా? మీరు ఏదైనా మాట్లాడరు సార్. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. యు ఆర్ ఎట్ లిబర్టీ టు స్పీక్ ఎనీథింగ్. రైట్. కవిత బెయిల్ విషయంలో రఘునందన్ గారికి ఎక్కడా కూడా దాంట్లో వ్యవహారంలో ఎక్కడా ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ ఎందుకో ఆయన మాట పైకైతే ఆ రోజున వచ్చింది. చాలా వరకు అన్ని ఛానల్స్లో కూడా కనిపించింది అదే. ఈయన ఎందుకు అసలు ఇన్వాల్వ్ అయ్యారో, ఇన్వాల్వ్ కాలేదా, అసలు ఎందుకు కవిత విషయంలో ఈయనకి ఇంటరాక్షన్ ఎందుకు వచ్చింది అన్న మాటలు అయితే మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ఛానల్స్లో వచ్చిన. నేనేం మాట్లాడాను? మీరు ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మీరు మాట్లాడారు. నాకు మాట్లాడే హక్కు లేదా? హక్కు లేదు నేను అనట్లా. అసలు ఎందుకు మీ పేరు మాత్రమే వస్తుంది? ఏడొచ్చింది? ఏమొచ్చింది? బీఆర్ఎస్ కవిత వ్యవహారంలో మీ పేరు మాత్రమే ఎందుకు వచ్చింది? కవిత బెయిల్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించిందా? అక్కడ కేజ్రీవాల్ వ్యవహారం, ఈయన మరి కేజ్రీవాల్కి కూడా బెయిల్ రావాలి కదా, మరి అట్లా అయితే కవితకు బెయిల్ ఎవరు ఇచ్చారు? బీజేపీ ఇచ్చిందా? లేదు, ఇవ్వలేదుగా. సుప్రీం నరేంద్ర మోడీ గారు ఇచ్చిరా? లేదు కదా. రఘునందన్ రావు వాదించిందా? లేదు, వాదించలేదు. కవిత కేసు వాదించింది ఎవరు? అభిషేక్ సింగ్ గారు. కపిల్ సిబల్ వాదించిండు. రోహిల్ ముద్గి, రోహిత్ ముకుల్ రోహత్గి వాదించిండు. రఘునందన్ రావు వాదించలేదు. కవిత బెయిల్ ఆర్గ్యుమెంట్ చేసిన ముకుల్ రోహిత్కి 2 రోజుల తర్వాత ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కేసు వాదించిండు. మరి అదెందుకు కనబడతలేదు మీడియాకి? సో అది కూడా అసలు అక్కర్లేదు అని కొట్టిపారేశారుగా మొత్తం. ఏం అక్కర్లేదని కొట్టేసి, ఓటుకు నోటు కేసు లేదని కొట్టేసి అన్నారు కదా. అదే మీ మిస్ఇంటర్ప్రిటేషన్. అంతేనా? ఓటుకు నోటు కేసు లేదని సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పలేదు. ఓకే. నేనేమడుగుతున్నా, కవిత బెయిల్ ఆర్గ్యూ చేసిన అడ్వకేట్ ఎవరు బెయిల్ వచ్చిన రోజు? ముకుల్ రోహిత్కి. ఓటుకు నోటు రేవంత్ రెడ్డి కేసుని 2 రోజుల తర్వాత సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసింది ఎవరు? ముకుల్ రోహిత్కి. అంటే కాంగ్రెస్ కవితకు బెయిల్ రావాలని రేవంత్ రెడ్డి గారు ముకుల్ రోహిత్ గారికి ఫీజు ఇచ్చి
కవిత బెయిల్ ఆర్గ్యూ చేసిరా, చెప్పించిరా? కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఎందుకని బ్లిడ్జ్ పేపర్లో కానీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో కానీ ఆ రోజున చాలా వరకు మీ మీదనే మీమ్స్ వచ్చినాయి, మీ మీదనే వ్యవహారాలన్నీ కూడా మాట్లాడారు, వాళ్ళే అంతా ఉన్నది మాట్లాడితే ఊరందరికి శత్రువు అవుతారు. మీకు పత్రిక నచ్చింది, కాంగ్రెస్ పార్టీకి పత్రిక నచ్చింది, అందులో ఎవడో స్టాక్ మార్కెట్లో ఒక బ్రోకరు సురేన్ అనే ఒక బ్రోకరు ఆర్టికల్ రాసిండు. అవును, ఆ ఆర్టికల్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బంద్ చేసింది. రాహుల్ గాంధీ 543 మంది ఎంపీలలో ఆయన ఎంపీ. కాకపోతే వాళ్ళ నాయన ప్రధానమంత్రి, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రి, వాళ్ళ తాత ప్రధానమంత్రి, నాకు అట్లా లేకపోవచ్చు. కానీ నేను అదే ప్రజాస్వామ్యంలో, అదే బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే గెలిచిపోయిన 543 మంది ఎంపీలలో నేను ఒకరిని. రాహుల్ గాంధీకి ఒక పేపర్ నచ్చింది, నాకు బ్రిడ్జ్ పేపర్ నచ్చింది. బ్రిడ్జ్ పేపర్ వచ్చిందని కూడా సమాధానం చెప్పాలి కదా. రాహుల్ గాంధీ అంటే ఉత్తుతోడు కాదు కదా, ఉల్లిగడ్డ కాదు కదా. రాహుల్ గాంధీ చాలా పెద్దోడు కదా, లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా, వాళ్ళ నాయన ప్రధానమంత్రి కదా, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రి కదా, వాళ్ళ తాత ప్రధానమంత్రి కదా. అసలు ఆయన గురించి ఆయనకు పెళ్ళయిందని, ఆయనకు శ్రీమతి ఉందని, ఆయనకు కొడుకు ఉన్నాడని, ఆయనకు కూతురు ఉన్నాడని ఈ దేశ ఎల్ఓపిని ఉద్దేశించి బంగ్లాదేశ్లో ఉన్న ఒక రిపోర్టర్ వార్త రాస్తే, అరే నా సహచర ఎంపీగా రాహుల్ గాంధీకి అవమానం జరిగింది, దీని మీద మాట్లాడాలి, ఆ పేపర్ మీద కేసు పెట్టాలని సోనియమ్మ దగ్గరికి పేపర్ తీసుకొని పోయినా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? రైట్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. తప్పేం లేదు. నా సహచర ఎంపీ మీద తప్పుడు వ్యాఖ్యానం చేసినప్పుడు నేను మాట్లాడినా, దాన్ని మీరు ఎట్లా తప్పు పడతారు? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏం చేసిందనే దానికి రఘునందన్కి ఏం సంబంధం ఉంటుంది? రఘునందన్ మాట్లాడిన దాంట్లో తప్పుంటే మీరు ఎప్పుడు రఘునందన్ సమాధానం చెప్తాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో మీరు మాత్రమే ఎందుకు పైకి వస్తున్నారు, మీ పేరు మాత్రమే ఎందుకు వస్తుంది? ఇంతమంది బీజేపీ ఎంపీలు ధన్యవాదాలు. ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు ధన్యవాదాలు, దాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళకు కృతజ్ఞతలు, నా పేరుని బాగా పాపులర్ చేస్తున్నందుకు వాళ్ళకి అభినందిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఎక్కడ మీరు బీఆర్ఎస్ని ఏదో రకంగా అంతమొందించాలన్న ఆలోచనలో బీజేపీ లేదని అంటారా? ఇక్కడ ఆ ఆలోచనలో భాగంగానే కవితకి బెయిల్ ఇచ్చారని చెప్పి మాట్లాడారు కదా, దీన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు కదా ఆ విషయంలో. కిషోర్ గారు, నేను ఏమంటా అంటే, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చంపేస్తాడంటే సాధ్యమవుతుంది, ఒక పొలిటికల్ పార్టీని చంపాలంటే ప్రజల చేతుల్లో ఉంటుంది. మన పార్లమెంట్ ఎన్నికలలో మీలాంటి మిత్రులు, టీవీ ఛానళ్ళు, పేపర్లు అన్నీ టీఆర్ఎస్ గెలిచే ఒకే ఒక స్థానం మెదక్ అని రాశారు. ఎండ్ రిజల్ట్ ఏమొచ్చింది? ఆ మెదక్లోనే బీఆర్ఎస్ని పొందబెట్టి రఘునందన్ రావుని మెదక్ పార్లమెంట్ సభ్యునిగా మా మెదక్ జిల్లా ఓటర్ల ఆశీర్వాదంతో పంపించారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఒక పొలిటికల్ పార్టీని చంపేయాలంటే పోయి నేను కేసీఆర్ని కత్తితో ఓడవాలన్నా, లేకపోతే హరీష్ రావు గారిని ఓడవాలన్నా? ఇంకా అంతకంటే ఎక్కువ ఉంది సార్. 17 సీట్లలో ఒక్క సీటు. ఆఖరికి వాళ్ళు పుట్టిన ఊరు కూడా గెలవకపోయినరు అని అంటే ఇంకా పార్టీ ఉన్నట్టా సచ్చినట్ట? అంటే బీఆర్ఎస్ని ఇప్పుడు మీరు కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారా, ఉన్నట్టా లేనట్టా? అసలు వచ్చిన స్పెక్యులేషన్స్ ఎందుకు బయటకు వచ్చినాయి ఆ రకంగా? కాంగ్రెస్ పార్టీ తనకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని సోషల్ మీడియా ద్వారా ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయించుకుని ఏదో అంటారు కదా, పైశాచిక ఆనందం పొందేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. బీఆర్ఎస్ తోటి మాకేం సంబంధం? బీఆర్ఎస్ టీఆర్ఎస్కి ఉన్నప్పుడు 2004లో ఎవరితో పొత్తు పెట్టుకొని పోటీ చేసారు? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. ఈ రాష్ట్రంలో మంత్రి పదవులు ప్రభుత్వంలో పంచుకున్నది ఎవరితోటి? కాంగ్రెస్ తోటి. ఢిల్లీలో మంత్రి పదవులు పంచుకున్నది ఎవరితోటి? కాంగ్రెస్ పార్టీతోటి. ఆ తర్వాత మేము 3 సార్లు అయింది మేము అధికారంలోకి వచ్చి. మొన్న నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం. మాతో ఎప్పుడైనా పదవులు పంచుకుర్రా? లేదు. సీట్లు పంచుకుర్రా? అవకాశం, ఓట్లు పంచుకున్నారా? మరి వాళ్ళతో మాకు పోతే ఏంది? వాళ్ళని మేము కలుపుకునేది ఏంది? వాళ్ళ అవసరం మాకేముంది?